పచ్చనిదనమే పచ్చదనమే బుడదల పడితే పచ్చదనమే 16 ఊగకు చిన్నదానికి ఊగితే ఎట్లా అట్లా జంపు మనం ఇంకా కనిపిస్తామా ఇద్దాం అమ్మాయి లవర్స్ మరి డిస్టర్బ్ చేసిందా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మ్యాచ్ జరగకుండా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కురుమలకోట. ఇంకా పైకి ఎక్కలే కురుమలకోట, ఇప్పుడు పైకే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, లేట్ అయిపోయింది. నేను అసలు తొందరగా లేద్దాం అనుకున్నా అసలు కాలేదు. కుక్క ఒకటే వదులుతుంది, పైకి లేస్తుంది తెలుసా, పైనుంచి ఎడదుంకి వస్తుంది అని నాకు భయం అవుతుంది ఆ బోన్ల నుంచి. అమ్మా వదిలవే నన్ను. అసలు తొందరగా వెళ్దాం అనుకున్నా పైకి, లేట్ అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళగలుగుతానా లేదా, నాకు వ్యూ పాయింట్ కనిపిస్తుందా లేదా అనేది భయం అవుతుంది. కనిపిస్తుందిలేండి. బైక్ తీసుకొని పైకి ఎక్కాలి. కింద నుంచి అది వెహికల్ తీసుకొని ఎక్కాలంటే జీప్లో 600 అంట. మన అడ్వెంచర్ ఉంచుకొని మనం అదెందుకు తీసుకుంటాం, ఏమంటారు? ఇప్పుడైతే పైకి ఎక్కుదాం. చలి పెడుతుంది. పైకి ఎక్కగలుగుతానా లేదా, మధ్యలో ఏమైనా అవుతుందా భయం అవుతుంది. మొత్తం అడ్వెంచర్ రోడ్ ఉంది, 3 కిలోమీటర్స్ పైకి ఎక్కాలంట. ఎట్లా ఉంటుందో చూడాలి. వనజాంగి అయితే మనకి చాలా మిస్ అయింది, కొంచెం లైట్గా కనిపించింది అప్పట్లో. అంటే మబ్బులు కిందికి రావడం అది చాలా లైట్ ఉండే. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. బాగుంటుంది అని అనుకుంటున్నా, కనిపిస్తుందని. అదృష్టం ఉందా లేదా తెలియదా. ఈరోజు ఏంటంటే గాయ్స్, మా ఫెస్టివల్ ఉంది, బక్రీద్ నమాజ్ చదవాలి. కిందికి వచ్చి 8కి అట్లా ఉందంట నమాజ్. హైలైట్ ఏంటంటే గోల్డెన్ బేకరీ ఉంది కదా మనది, అతను ఫోన్ అయితే చేసిండు నిన్న, మా ఇంటికి వచ్చేసి రావాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో, అది ఇది అంటుండే. ఎట్లయినా వస్తలే అని చెప్పిన. ఇంకోటి ఏంటంటే ఈరోజు నా ప్లాన్ వేరే సైడ్ వెళ్ళాలి. ఇంకా ఒక 5-6 లొకేషన్స్ అయితే అయిపోయింది. ఇంకా మన ట్రిప్, ఆల్ ఇండియా ట్రిప్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. కాకపోతే ఈరోజు అక్కడికి రమ్మని చెప్తుండు, మరి ఎట్లయితుందో చూడాలి. మధ్యలో రోడ్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే గడ్డ లెక్క పైకి ఎక్కాలి, అంతే, కొండ ఎక్కాలి. చలి పడుతుంది. నేను కాలి పల్సటి టీషర్ట్ వేసుకుని వచ్చిన. ఎప్పుడు లేచిర్రో పాపం, మొఖాలు గడిగిరో లేరు, వీళ్ళైతే నడుచుకుంటూ ఎక్కుతురు. చింటూ బాయ్ అట్లా జంపు మనం ఇంకా కనిపిస్తామా. అటు సైడ్ ఇచ్చిండు, నేను నాకు సైడ్ ఇచ్చిండు అనుకున్నా కాదు, ముందర జీప్ వస్తుంటే సైడ్ ఇచ్చిండు. జంపు ఆ జీప్ కూడా అయితే పరిచయం అయితే ఎట్లా వెళ్ళిపోయింటారు రైడని. కానీ కొంతమంది అయితే తిడతారు అట్లా పోతే. నేను అసలు జీప్ చూడలే ముందర, లేకుంటే పోకపోదు. ఆ లైటింగ్ లేదు కదా, ఆ లైటింగ్ లేకపోవడం వల్ల నేను ఇటు రోడ్ చూసుకోవడం ఎక్కువైంది. అరే చాలామంది వెళ్తారు కదా ఇక్కడ. కేరళ కుట్టియం, అన్ని కేరళ కుట్టియం. అమ్మ అస్సలైంది ఈడ ఉంది. ఇది ఇలాంటి దగ్గరనే డేంజర్ ఉంటుంది కొంచెం, అంతే. లగేజ్ ఉండుంటే కష్టమే నా పని. లగేజ్ లేదు కాబట్టి ఏం కాదు, ఎక్కొచ్చు. ఎక్కాలి ఈజీగా ఎక్కుతుంది, నో ప్రాబ్లం. ఇంకా మార్నింగ్ కదా, నా దగ్గర ఎనర్జీ చాలా ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ సీసీ రోడ్ వేయలేరు, ఎందుకంటే వాటర్ వచ్చేసి మొత్తం పోతుంటుంది కదా. వేయొద్దనే వేయరు, ఎందుకంటే వీళ్ళకి వేస్తే ఇంకా ఏముంటుంది, జీప్ ఉండదు, ఏముంటుంది, అన్ని బండ్లు ఎక్కుతాయి. వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండదు ఇంకా అసలు. ఇక్కడ పెట్టి వెళ్తున్నారు ఆ బండి. ఇంకా పైకి ఎక్కొచ్చు కదా, ఎక్కగలుగుతామా? చాలామంది అయితే బైక్స్ అక్కడ పెట్టిరు, మరి ఎందుకు పెట్టిరో తెలియదు. పైకి పోదా లేకుండా టఫ్ ఉందా? ఇట్లా ఉన్నా అది సంగతి. అందుకే అక్కడ పెట్టి వెళ్ళినారు. దూల తీడుతుంది ఇప్పుడు నాకు దూల తీరేటట్టే ఉంది. అమ్మా వెళ్ళింది. సెకండ్ గేర్ తీసుకున్నా మరి. అమ్మా ఎట్ వెళ్ళాలి? వేర్ ఈస్ గోయింగ్? ఎక్కడికి? సుజుకి. మనోడు కూడా సుజుకి తీసుకొని వచ్చిండు బాగానే. చలో వస్తున్నాయి క్లౌడ్స్. చలో ఇటు నుంచి కూడా ఎక్కిద్దామంటారా? ఎట్లా ఉంది చూసిరా? అసలు బండి నిలబడుతుందా? రాజేష్ అన్న అయితే ఎక్కిస్తాడు నాకు తెలిసి. ఇది ఇంత పైకి వచ్చిందబ్బా, గ్రేట్. నా వెహికల్ ఇటా అది ఎటరా? ఇద్దాం అమ్మాయి లవర్స్ మరి డిస్టర్బ్ చేసిందా.
చెట్లల్లో. వచ్చేసినాం. తక్కువ ఉన్నాయి క్లౌడ్స్. అసలు రాలేదు, ఇంకా స్టార్టే కాలేదు. కనిపిస్తుంది మనకి. ఇప్పుడే సూర్యుడు బయటకు వస్తుంది చూడండి. అంటే ఈ సీజన్ ఈ టైం కాదేమో, వర్షాలు లేవు కదా, దానివల్ల రాలేదేమో. చూడండి అసలు లేవు. లేదంటే ఇప్పటికీ ఫుల్ ఉంటుంది. దీన్ని నేను చాలా సెర్చ్ చేసిన, సూపర్ పాయింట్ అని చెప్పారు చాలామంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు. సూర్యుడు కూడా బయటకు వచ్చేసిండు, ఏం లేదు, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. అయ్యో 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 అయ్యో, ఏం లేదు ఇక్కడ అసలు. వ్యూ పాయింట్ లాగానే లేదు. ఆ క్లౌడ్స్ అయితే అస్సలు రాలేదు. వనజాంగి చాలా బెటర్ ఉండే మనకి. ఈ కురుంగల కొట్ట అంటే పేరే అమ్మ ఇంత ఉంది, హైలైట్ ఉంది అనుకున్నా. వ్యూ ఎట్లా ఉంటుందో అనుకున్నా. ఎవరో డ్రోన్ ఎగిరేసారు అనుకుంటా, సౌండ్ వస్తుంది. చలో మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు ఒకటి కన్ఫ్యూజన్ ఉంది, ఎటు వెళ్ళాలని. మనోడు గోల్డెన్ బేకరీ అతను అయితే వాళ్ళ ఇంటికి రమ్మంటుండు. అక్కడ బాగుంటుంది వ్యూ అన్నీ. అంటే ఇప్పుడు కేరళ అంటే ఏంది, సముద్రం పక్కన పడవలు, ఇక్కడికి వెళ్ళాలి, అట్లా ఉంటుంది కదా, సినిమాలలో చూసింది మనం. అలాంటి లొకేషన్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉందంట. అక్కడికైతే రమ్మంటుండో. కానీ నాకేమో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 1 డే స్టే చేయాలి, లాప్ మొత్తం ఇబ్బంది అనిపిస్తుంది. నేనైతే మున్నార్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అతనేమో అక్కడ రమ్మంటుండే. ఎటవుతుందో చూడాలి. ఇప్పుడు ఈ నుంచి దిగేటప్పుడు ఉంటుంది మజా. టైర్ అయితే జారొద్దు, టైర్ జారితే కథమే. అమ్మా, టైర్ జారుతుంది వెనక్కి. టైర్ జారొద్దు, ఏది జారినా సరే టైర్ జారొద్దు. ఫస్ట్ గేర్లోనే వెళ్తున్నా, ఇంజన్ బ్రేక్ మీద. ఇంకా ఇవన్నీ బ్రేక్స్ కొట్టినా కానీ టైర్ జారొద్దు. ఓ అమ్మా, బహుత్ కష్ట హై. కింద పడే అవకాశాలు ఉన్నాయి గైస్. పడితే నా తప్పేం లేదు, ఇక్కడ ఉన్న రోడ్స్ తప్పే, నేను ముందే చెప్తున్నాను. అమ్మ ఇట్లా ఉంది కదా నాయన, ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కినా నేను. ఓ అమ్మో, బ్రేక్ ఫెయిల్ కావద్దు. బ్రేక్ ఫెయిల్ అయిందంటే కథం నా పని. వెనకది బ్రేక్ ఉత్తిగానే ఫెయిల్ అవుతుంది. ఇదేంది ఇట్లా డౌన్లో కొట్టి పట్టుకుంటే. అమ్మ వచ్చేసిన. డౌన్ ఉన్నప్పుడు ఇదే తెలుసా, అసలు రోడ్ లేదు కదా కాబట్టి. అరే జరగంటారా నాయన, మీరు ఒకరు అడ్డంగా వస్తారు. గట్టిగా ఉండలే మనోడు, తగిలితే మనకి బండి ఆడనే ఆగిపోతుంది. పచ్చనిదనమే పుచ్చదనమే, బుడదల పడితే పచ్చదనమే. అమ్మ జాడుతుంది, ఈడ జాడుతుంది, బండి ఖరాబ్ అవుతుంది. అసలు ఏం లేదు, ఇంత దూరం వచ్చి వేస్ట్ అన్నట్టే. వేసుకుంటూ వచ్చిర్రు దేనికి రా నాయన, ఏం లేదు పైన. అమ్మ ఇన్ని కార్లు అవి ఇవి ఉన్నాయి, ఎందుకు వచ్చిరో ఏమో వీళ్ళకి తెలియాలి. ఇంకా నాకైతే అసలు అర్థమవుతలేదు. పైన అయితే ఏం లేదు. 16 ఊగకు చిన్నదానికి ఊగితే ఎట్లా, లగేజ్ లేదు ఎందుకు ఊగుతున్నావు. టైర్ పోయింది, ఇది కూడా ఫ్రంట్ టైర్ కూడా పోయింది. టైర్ వేయాల్సి వస్తుంది. బారిష్ నీహే ఇంకా చూడండి. మనోడైతే అరే ఇది మన కారు ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఇది మన కారు బ్రీజా. గైస్ చూసారు కదా, ఇది డ్రైవింగ్ ప్లేస్. దానికి వెళ్ళగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసినాం. ఇప్పుడు అందరు దిగుతున్నారు చూడండి. ఇట్లా ఉంటుంది, టంగా బోర్డ్ అంటారంట దీన్ని.